అందరికీ నమస్కారం. మీలో మీ అమ్మా నాన్న చనిపోయాక చాలా మిస్ అయ్యాం, వాళ్ళు ఉంటేనే మనకు మర్యాద, వాళ్ళకు లేకుండా మనకు మర్యాద తక్కువ అని చాలామంది బాధపడే ఉంటారు. బాధపడలేదా? వాళ్ళు లేనప్పుడు చాలా మనకు చదువుకోరా ఈ పని చేయరా ఆ పని చేయరా అన్నప్పుడు అమ్మా నాన్న మీద విసుకోవడం నేను చేశాను, మీరు చేశారు. అందుకే మనం ఈ స్థాయిలో ఉన్నాం. వచ్చే 20,000తో పిల్లలకు పెట్టక, బాడీ కట్టుకోలేక, పిల్లలను సాకలేక ఇన్ని అవసరాలు పడుతున్నాం. అందుకే చెప్పేది, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ప్లీజ్ మీ అమ్మా నాన్నని సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు ఎలా చదువుకోమంటే అలా చదువుకోండి, వాళ్ళు ఏం పని చేయమంటే ఆ పని చేయండి. అంతా నీ మంచి కోసమే. ప్లీజ్ వాళ్ళు పోయాక చేతులు కాల్చుకోవడం, బాధపడడం, ఇది మట్టి. అంతా నీ టైం వేస్ట్. నీ తల్లిదండ్రులు చూసుకోలేవు, వాళ్ళు సంతోషపెట్టలేవు, నువ్వు సంతోషపెట్టావు. వాళ్ళేమో వాళ్ళ టైం వచ్చాక వెళ్ళిపోతారు మహానుభావులు. చెప్పి 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 మనం మాత్రం మనం ఏ సినిమాకు ఏ ఫ్రెండ్స్ చేత ఇలాగ పోయి టైంను 20 సంవత్సరాలు 26 సంవత్సరాలు గడిపేస్తాం. వాళ్ళు మహానుభావులు వాళ్ళ టైం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు బైకి. అప్పుడు నీ పరిస్థితి, వాళ్ళు 10-15 లక్షలు సంపాదించారు. ఏమవుతుంది? కూర్చొని తింటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫినిష్. తర్వాత అయ్యో మా నాయనన్నే మా అమ్మన్నే ఇలా చదువుకోరా అలా చదువుకోరని నీ ఫ్రెండ్ చేతన పోతేనే, తాగడానికి సినిమాలకు పోతేనే, షోకి అని ఆలోచించి బాధపడడం తప్ప ఏమి చేయలేవు. నువ్వు బతికిన నాళ్ళు 20,000తోనూ 25,000తోనూ నీ పిల్లలను సాకలేక, నీ బిడ్డలను సాకలేక నువ్వు బాధపడుతూనే ఉంటావు. అందుకే చెప్తున్నా, దిక్కులు 2 దిక్కులు ఉన్నాయి అమ్మా నాన్న. వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు శిల్పంగా మార్చుకో. ఒక మనిషి ఒక రాయిలా మారకు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక శిల్పంలో మారేకి ప్రయత్నించేయి, చదువుకోవడానికి ప్రయత్నించేయి, 4 విషయాలు తెలుసుకోవడంలో ప్రయత్నం చేయి. అంతేగాని అమ్మల మీదకి నాన్నల మీదకి గలాడబోకు. నీ జీవితమే బొగ్గు పాలవుతుంది, నీరు పాలవుతుంది. బాధపడేది నువ్వే. మీ అమ్మ నాన్న నీకు తోడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు. అంత లోపలే నువ్వు శిల్పంలా మార్చుకో. ఎవరికో 40 ఏళ్ళక మహానుభావులు ఎంత అదృష్టం చేసింటేనే నీకు 40 ఏళ్ళు వచ్చేంత వరకు మీ అమ్మ నాన్న ఉంటారు. పాపం 10 ఏళ్ళకి పోయేళ్ళు, 20 ఏళ్ళకి పోయేళ్ళు, 25 ఏళ్ళకి పోయేళ్ళు మహానుభావులు. ఆ పిల్లలు ఎలా బాగుపడతారు, ఎలా అవసరపడుతుంటారు? ఇప్పుడు నాకు తెలుసు, నేను అనిపిస్తున్నా కాబట్టి. అందుకే చెప్తున్నా, ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళను సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు కాదప్పా, తాగడాలు ఇప్పుడు కాదు, ప్రేమించడాలు ఇప్పుడు కాదు, సినిమాలు పోవడాలు ఇప్పుడు కాదు. పోవాలి, ఎప్పుడో పోవాలి. ఫ్యామిలీ చేతిలో పోవాలి, ఫ్రెండ్స్ చేతిలో, వాళ్ళ చేతిలో తాగేదానికి తిరిగేదానికి. సింహాలకు పోతే నువ్వు రోడ్డు అంతా తిరగాల్సి వస్తుంది. లాస్ట్కు నీ జన్మ అంతా, నీ జీవితం అంతా రోడ్డు అంతా తిరగాల్సి వస్తుంది. అమ్మ పని ఏమన్నా, అమ్మ 1000 రూపాయలు అండి, అమ్మ 1000 రూపాయలు అండి, ఇచ్చేవాడు కూడా 1 రూపాయి ఈడు. అందుకే చెప్తున్నా, మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు బాగా చదువుకోండి. మీరు ఒక రాయి ఇప్పుడు శిల్పంలో మారి 1000 మందిలో నిలవన్నా కూడా అందరూ గుర్తించేలా, అందరూ మర్యాద ఇచ్చేలా నువ్వే మలుచుకోవాలి. నీ జీవితం నువ్వే మలుచుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు లేనప్పుడు ఏది సాధించలేవు, ఏది సంపాదించలేవు. ప్లీజ్, నేను చెప్పింది ఒక ముగ్గురును మారుతారని ఆశిస్తున్నా.